the Lord. ప్రైజ్ ద లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. మానవులకు దేవుని పట్ల తమకున్న భక్తి భావాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరచడానికి అనేక మార్గాలు. దానిలో దేవుణ్ణి స్తుతించడం, పాటలు పాడి ఆరాధించడం అనేవి ప్రధానమైనవి. నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెనన్నది బైబిల్ చెప్పే సత్యం. ఈనాటి రాగసుధారస మంజరి మీకు సమర్పిస్తున్నవారు రాక్ చర్చ్ బీరంగూడ. ఆరోపించుడి
సంరోచును. అభయం అభయం అభయమే పురానంద ఆనంద ఆనందమోగ. అభయం అభయం అభయమే పురానంద ఆనంద ఆనందమోగ. దేవుడే నాదాశ్రయం దివ్యమైన దుర్గము. పర్వతములు కదలినా నీయూర్వి మారు పడినను. సర్వము ఘోషించుచు నీ సంద్రము పొంగినను. అభయం అభయం అభయమే పురానంద ఆనంద ఆనందమోగ. అభయం అభయం అభయమే పురానంద ఆనంద ఆనందమోగ. దేవుడే నాదాశ్రయం దివ్యమైన దుర్గము. దేవుడెప్పుడు తోడుగాక దేశము వర్ధిల్లును. ఆతావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయం అభయం అభయమే పురానంద ఆనంద ఆనందమోగ. అభయం అభయం అభయమే పురానంద ఆనంద ఆనందమోగ. దేవుడే నాదాశ్రయం దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన దురాశ్రముల్ ఘోషించిన పూజ్యుడవు యెహోవావై భూమి సంభరించును. అభయం అభయం అభయమే పురానంద ఆనంద ఆనందమోగ.
నాకు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గమా. నాకు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గమా. నా కేడెము కోట నీవే, నా కేడెము కోట నీవే, నా రక్షణ శృంగమా. నాకు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గమా. నాకు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గమా. నిత్యము నిన్ను స్తుతించెదము, నిత్యము నిన్ను స్తుతించెదము. నాకు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గమా. నాకు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గమా. నా కేడెము కోట నీవే, నా కేడెము కోట నీవే, నా రక్షణ శృంగమా. నాకు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గమా. నాకు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గమా. నా ఆశ్రయ దుర్గమా, నా ఆశ్రయ దుర్గమా. వాక్యముతో నన్ను పెంచి నీ స్వస్వరాన్ని వినిపించావు. ప్రైజ్ ది లార్డ్. దూరదర్శన్ యాదగిరి ఛానల్ ప్రేక్షకులకు శుభాలు. ఉదయకాల సమయం ధ్యానం నిమిత్తం దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం తీసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చాలా మంచివాడు, గొప్పవాడు, మహిమాన్వితుడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. దేవుడు అంటేనే అందరికీ ఉపకారి, అందరికీ ప్రభు, అందరి యొక్క కోరికలు తీర్చేవాడు, అందరికీ సహాయం చేసేవాడు. ఈరోజు ఆ దేవుడు మాట్లాడిన ఒక మంచి మాట, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో ఒక మంచి మాట చెప్పాడు. అదేంటంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడు. కొన్నిసార్లు మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం, దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడిని ఎలా చూడాలి, దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలి అని. వాస్తవానికి వాక్యానుసారంగా మనం చూస్తే మొట్టమొదట దేవుడు మరి ఆయన మానవుని చేయాలని అనుకున్నాడు, మనవాలే చేయాలని అనుకున్నాడు. దేవుడు ఆ సమయంలో
తండ్రిగాను, ఒక కుమారునిగాను, ఒక ఆత్మగాను, మరి ఒక్కడే అయిన దేవుడు 3 రకాలుగా పనిచేశాడు. అలా అనుకుని ఆయన చేసిన మంచి పని ఏంటంటే, మన వలే నరుని చేద్దామని అనుకుని ఒక మట్టిని తీసుకుని బొమ్మగా తయారు చేసి మరి మానవుని చేసి దానిలో దేవుడు ఏం చేశాడంటే జీవాన్ని ఊదాడు. అంతేకాకుండా ఆత్మను కూడా ఊదాడు. మరి ఆ జీవం ఈరోజు మనం ఊపిరి తీసుకుని సంతోషంగా పరుగులెత్తడానికి, ఆనందించడానికి, లేకపోతే మరి ఆ జీవం మనకు ప్రాణాన్ని పోసింది, సంతోషంగా ఒక మానవునిగా నరరూపిగా మనం తిరగడానికి సహాయపడుతుంది. అయితే దీనిలోనే దేవుని యొక్క ఆత్మను కూడా అదే సమయంలో ఆయన ఉంచాడు. సో అయితే మానవుడికి దేవుడు చెప్పాడు, నాన్న, ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ శరీరము ఉండకూడదు. అంటే శరీరాశలు, లోకాశలు ఉన్న చోట దేవుని యొక్క ఆత్మ ఉండదు. అందుకనే ఏం చేయాలంటే అందరం మన లోపల ఉన్న ఆత్మతో కలిసి మనం జీవించడానికి, ఆత్మతో కలిసి పని చేయాలని దేవుడు చెప్పినప్పుడు, మరి ఎక్కడైతే శరీరం ఉంటుందో అంటే ఆ శరీరం అనగా అవిధేయత, దేవునికి ఇష్టం లేనివి, అవిష్టమైనవి, హేయమైనవి, లేకపోతే దేవునికి విరోధంగా చేసే పాపాలు. దేవుడు చెప్పాడు మానవుని తయారు చేసిన తర్వాత, ఇక ఒక వృక్షఫలం పెట్టి నువ్వు ఆ వృక్షఫలాన్ని తినొద్దని చెప్పాడు. ఎందుకని చెప్పాడంటే ఎంతవరకు లోబడతాడో, విధేయుడు అవుతాడో చూద్దామని. ఒకవేళ ఆ వృక్షఫలం కనుక నువ్వు తింటే కనుక ఆ దినమాన నువ్వు ఆధ్యాత్మికంగా నీలో ఉన్న ఆత్మ చచ్చిపోతుంది. మనుషు నువ్వు బ్రతకొచ్చు, కానీ దేవునితో నువ్వు ఉండకపోతే సంతోషంగా ఉండవు కదా. అయితే ఆదాము ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్టుగానే మరి తను విధేయత చూపించకుండా ఆ ఫలాన్ని తిన్నందుకు అవిధేయత అనేది తనలోనికి వచ్చేసింది. ఎప్పుడైతే మానవుడు ఆ చిన్న అవిధేయత తప్పు మరి తన జీవితంలో చేశాడో దేవుడు అనుగ్రహించిన ఆ మహిమను కోల్పోయాడు. దేవుడు తయారు చేసినప్పుడు తన మహిమను మనలో ఉంచితే మానవుని యొక్క అవిధేయత ద్వారా మహిమను మనిషి కోల్పోయాడు. అయితే తర్వాత కొంతకాలం దేవుడు చూశాడు, తన చేతులతో చేసుకున్న తన మనుషులు ఇలాగా ఆత్మను కోల్పోయి మరి బాధలు పడుతూ, మరి శ్రమలు సహిస్తూ వహిస్తూ, మరి అధికారుల యొక్క ఆ యొక్క బాధలో ముందుకు వెళ్ళిపోతుంటే దేవుడు అనుకున్నాడు, లేదు లేదు లేదు, కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు అనుకున్నాడు, నా చేతులతో చేసుకున్న మానవుని నేను రక్షించాలి అనుకున్నాడు. పోగొట్టుకోవడం దేవుడికి ఇష్టం అవ్వాలా. అందుకే ఏం చేశాడంటే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని మరొకసారి, మొదటి ఆదాము ఒక నరరూపి నరుడు ఎవరైతే ఆత్మను, దేవుని యొక్క ఆత్మను కోల్పోయాడో, తిరిగి ఆ ఆత్మను మనుషుల్లోనికి తీసుకురావడానికి మరి పాపి అయిన మనుషుడికి అది సాధ్యం కాదు కనుక ఏ పాపం లేనివాడు ఒక కన్య మరియ గర్భాన్ని ఎంచుకుని పాపం లేనివాడుగా పరిశుద్ధాత్మ ద్వారా మరొక నరావతారిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనందరికీ తెలిసిన విషయమే. నిజమే, ఈ లోకానికి మరొకసారి ఒక పాపం లేని వ్యక్తి మళ్ళొచ్చాడు. అదే కడపటి ఆదామైన యేసుక్రీస్తు. మొదటి ఆదాము చేసిన పొరపాట్ల ద్వారా మానవుడు ఏదైతే శ్రమలు అనుభవిస్తున్నాడో, కష్టాలు అనుభవిస్తున్నాడో, ఆ కష్టాలన్నింటి నుంచి విడిపించడానికి మరొక వ్యక్తి వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు చేసిన గొప్ప పని ఏంటి తెలుసా? మీరు మరొకసారి పోగొట్టుకున్న ఆ దేవుని యొక్క ఆత్మను తిరిగి మీరు సంపాదించుకోవడం కొరకు నాకు తెలుసు మీరు ప్రయాసపడలేరు, లేకపోతే ఆ పాప విమోచన కొరకు మీరు ఏం చేయలేరు. అందుకే నేను మీ అందరి కొరకు ప్రాణం పెడతానని ఒక శ్రేష్టమైన వ్యక్తి, ఏ పాపం లేనివాడు, పరిశుద్ధుడు, మన యొక్క పితరుల యొక్క పారంపర్యంగా వచ్చిన ఆ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టబడినట్లు వెండి బంగారం లాంటి క్షయ వస్తువుల చేత మనల్ని ఆయన విమోచించలేదు, కానీ యేసు తన రక్తం ద్వారా, పవిత్రమైన రక్తం ద్వారా ఆయన మనల్ని విమోచించినట్లుగా చూస్తున్నాం. అందుకే యేసు ప్రభు చనిపోవాల్సి వచ్చింది, చనిపోయాడు. ఎందుకంటే ఆయన రక్తం వల్ల, ఆ పవిత్రమైన రక్తం ద్వారా ఆయన మనందరికీ కూడా విమోచన జరుగుతుందని. పూర్వం మరి ఈ క్షమాపణ కొరకు సామాన్యంగా మరి జంతువు యొక్క రక్తాన్ని బలి చేసేవారు, కానీ ఒక జంతువు యొక్క రక్తం మనిషికి ఏమాత్రం రక్షణ ఇవ్వలేదు కదా. మనిషినే కనుక రక్షించగలడు. అందుకే యేసు ప్రభు ఒక గొప్ప త్యాగాన్ని ఈ యొక్క కలువరి శిలువలో మనందరి కొరకు చేశాడు. చేసిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన ఉన్నంతకాలం తన శిష్యులకు ఎంత సంతోషంగా ఉన్నాడో, రోగులు స్వస్థపరిచాడు, అద్భుతాలు చేశాడు. సడన్గా ఒక రోజు అన్నాడు, శిష్యులు పిలిచి, మరి నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. భయపడ్డారు. అదేంటయ్యా నువ్వు వెళ్ళిపోతే ఎలాగా,
మా అందరి పరిస్థితి ఏంటి? లేదు నేను ఒక పని మీద వచ్చాను, నా పని ముగించాను. ఆ పని ద్వారా మీకేం కలిగిందో మీకు అర్థం అవ్వాలి. ఏం కలిగిందయా? నేను చేసిన త్యాగం ద్వారా మీరు పాపం నుంచి విమోచించబడ్డారు. ఇప్పుడు మీరు ఏమాత్రం కూడా పాపులు కాదో, ఎవరైతే యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడతారో వారందరూ విమోచించబడిన వారని ఒక చక్కని విషయాన్ని మరి వారికి చెప్పి ఆయన తన మాట ఇచ్చినట్లుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి తిరిగి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే శిష్యులు భయపడి, మరి నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి, ఏం మాట్లాడుతున్నాను అంటే దేవుడు అన్నాడు, అయ్యే నేనైతే వెళుతున్నాను కానీ నా ఆత్మ మీలో ఉంటుంది. ఆయన మీకు సహాయం చేస్తాడు, ఆయన ఆదరిస్తాడు, ఆయన బలపరుస్తాడు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఏ పరిశుద్ధాత్ముడైతే యేసుప్రభుని బలపరిచాడో, నడిపించాడో, ఏ ఆత్మ అయితే యేసుప్రభుని మరి పరిచర్య చేయడానికి, దురాత్మలు వెలగొట్టడానికి, స్వస్థతలు చేయడానికి యేసయ్యకి సహాయం చేశాడో అదే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఆయన వెళ్ళడం ద్వారా, ఆయన యొక్క రక్తం చిందించడం ద్వారా, చనిపోవడం ద్వారా, తిరిగి లేవటం ద్వారా తిరిగి పాపి అయిన మనుషుడు పవిత్రపరచబడడానికి, పరిశుద్ధులు అవడానికి అవకాశం కలిగింది. అందుకే ఈరోజు ఆయన రక్తం ద్వారా మనందరూ పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇంకొక శుభవార్త, ఆ కార్యం ద్వారా తిరిగి ఆయన పరిశుద్ధాత్ముడు ఏదైతే మనం పోగొట్టుకున్నామో ఆ మహిమను తిరిగి మనకు అనుగ్రహించాడు. ఈరోజు ఒక మంచి మాట చెప్పాలనుకున్నాను. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒంటరివారు కాదు, మీరు ఎవ్వరూ ఒంటరివారు కాదు. మీలో ఇంకొకడు ఉన్నాడు, మనలో ఇంకొకడు ఉన్నాడు. దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తున్నాడు. ఎవరి దగ్గరికి కష్టం వస్తే ఎలా అవసరం లేదు. నిజంగా చెప్తున్నాను. ఎటువైపు కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, ప్రయోజనం లేదు. కొందరు గుర్రములు బట్టి, రథములు బట్టి అతిశయిస్తున్న ప్రయోజనం లేదు. ఒక నిజం చెప్తున్నాను, ఈరోజు మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు, ఎక్కడికి చూడవసరం లేదు. ఒకప్పుడు పర్వతాల మీదకి వెళ్ళేవాళ్ళం, ఒకప్పుడు ప్రార్థనాలయాల్లోకి వెళ్ళేవాళ్ళం. అయితే ఇప్పుడు ఆయన మనలో ఉన్నాడు. ఒక మంచి శుభవార్త చెప్తున్నాను. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. ఎవరు చెప్పారు నువ్వు ఓడిపోతావని? ఎవరు చెప్పారు నువ్వు బలహీనుడు అయిపోతావు, నీకు సహాయం దొరకదని? ఎవరు చెప్పారు ఇక నీ జీవితం అయిపోయింది, ఇక నువ్వేమీ చేయలేవని? ఎవరు చెప్పారు ఇక నువ్వు ఒంటరివాడు అని? కాదు. వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడు ఆయన రక్తం ద్వారా, ఆయన బలియాగం ద్వారా మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనలోకి వచ్చాడు. ఆయన లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. యేసే చెప్పాడు, నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారని. ఆయనకున్న విశ్వాసం అనుకుంటే తండ్రిని ఎలాగైతే ఆయన విడిచిపెట్టకుండా ఉన్నాడో ఈ భూమి మీద మనం ఆ యేసుని విడిచిపెట్టకుండా ఉంటే యేసయ్యలాగే మనం కూడా స్వస్థపరచగలిగే శక్తి, లేకపోతే ఇతరులకు శాంతి కలిగించే శక్తి, సమాధానంతో నడిచే కృప మనకి, మన కుటుంబాలకు ఆయన అనుగ్రహిస్తాడు. మరొకసారి చెప్తున్నాను, మీరు ఒంటరి వారు కాదు. యు ఆర్ నాట్ ఎలోన్. వీ హ్యావ్ సమ్వన్ సూపర్ న్యాచురల్ ఇన్ అవర్ లైఫ్స్. తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. తండ్రి, ఈరోజు నేను ఒంటరి వాడిని కాదు, నేను ఏమి చేతకాని వాడిని కాదు, ఎవరో లేని వాడిని కాదు అని మాకు నేర్పించారు. నీ కొందరు అనేక సార్లు నాకెవరు సహాయం చేస్తారు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాను. కానీ ఈరోజు నీ అందు విశ్వాసం ఉంచుతున్నాను. నువ్వెక్కడో లేవు, నాలో ఉన్నావు. ఈరోజు నాలో ఉన్న పరిశుద్ధాత్ముడా, నాలో ఉన్న దేవుని ఆత్మ, నీవు నేను కలిసి ఈ లోకాన్ని జయించినట్లుగా, నీవు నేను కలిసి ప్రతి పరిస్థితిలో నుంచి కూడా ఉన్నతమైన కార్యాలు చూసినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. ఈ దినం ప్రభువా మరొకసారి పోగొట్టుకున్న మహిమను, దేవుని యొక్క ఆత్మను తిరిగి మేము సంపాదించుకునే కృప మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు. ఈ దినం మొదలుకొని ఈ కార్యక్రమాలు చూస్తున్న వారందరూ ఎవరు కూడా ఒంటరి వారు కాదని ధైర్యంగా నీ కృపాసనమునందుకు చేరుతూ ప్రతి పరిస్థితుల్ని నాయన జయించేవారుగా మీరు సహాయం చేయమని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సమాధానం, ప్రియ దేవుని సంగమ మనకును మరముఖ్యంగా ఈ దూరదర్శన్ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రభువోచ్చు పర్యంతరం తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. చూశారు కదా, ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని భావిస్తున్నాను. ఆ దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ వేణిప్రియ. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో
ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్.